సినిమాకు ఒకరో ఇద్దరో హీరోయిన్స్ కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సినిమాకు 5గురు, 6గురు హీరోయిన్స్ కనిపిస్తున్నారు. టాక్సిక్, రాక ఈ లిస్ట్ లో చేరాయి. ఇప్పుడు అదే దారిలో రజనీ కొత్త చిత్రంలో కూడా 3 హీరోయిన్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఆ 3 కూడా స్టారాతి స్టార్ హీరోయిన్స్ కావడం ఇక్కడ విశేషం. 2 దశాబ్దాల క్రితం శివాజీ అనే సూపర్ హిట్ మూవీలో కలిసి కనిపించారు రజనీకాంత్, శ్రియ. సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ గా వర్కౌట్ అయింది. శివాజీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జైలర్ 2 తర్వాత రజనీకాంత్ ధర్మన్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో శ్రేయ కూడా నటించనుందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం ప్రారంభమైంది. అందుకు కారణం ఇటీవల శ్రేయ సూపర్ స్టార్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే. ధర్మన్ అంటే మామూలు ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు కోలీవుడ్ లో ఎంతైతే క్రేజ్ అందుకుంటుందో అదే స్థాయిలో టాలీవుడ్ లోనూ ఉంది. అందుకు మెయిన్ రీజన్ ఈ చిత్రంలో రజనీకి అల్లుడిగా రామ్ నటించబోతున్నాడు అని టాక్. ఇప్పటికైతే ఇంకా చిత్రీకరణ ప్రారంభం కాలేదు. మంత్ ఎండ్ కు ఎనర్జెటిక్ స్టార్ సూపర్ స్టార్ సెట్ లోకి అడుగు పెడతాడు అని ప్రచారం సాగుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు పోటీగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.